ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ 1300కు పైగా పోస్టులతో వెలువడిన గ్రూప్ 3 నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ అయితే ఈరోజు నిర్వహించింది. పేపర్ 1 మార్నింగ్ సెషన్లో, పేపర్ 2 ఆఫ్టర్నూన్ సెషన్లో నిర్వహించగా అటెండెన్స్ పర్సంటేజ్ను తాజాగా అయితే విడుదల చేసింది. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు, అఫీషియల్ అటెండెన్స్ పర్సంటేజ్ సంబంధించిన వెబ్ నోట్ అనమాట. చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 1401 ఎగ్జామ్ సెంటర్స్లో 33 డిస్ట్రిక్ట్స్లో అయితే ఎగ్జామ్ జరిగింది. పేపర్ 1 మార్నింగ్ సెషన్లో జనరల్ స్టడీస్, పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, పాలిటీ, సొసైటీ. సో 2 పేపర్లు అయితే జరిగాయి. రేపు 18th రోజు పేపర్ 3 ఎకనామీ అయితే జరగబోతుంది. సో ఈ రోజు జరిగిన ఎగ్జామ్ సంబంధించిన అటెండెన్స్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా 1401 సెంటర్స్లో 50.7% అయితే అటెండెన్స్ నమోదైంది. స్క్రీన్ పైన చూడవచ్చు, 50.7%, 50.7%. కేవలం 50% మంది అభ్యర్థులు మాత్రమే ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యే ఉన్నారు. ఓకేనా. సో అత్యధికంగా చూసినట్లయితే మనకు ఆదిలాబాద్ జిల్లాలో 64% అయితే అటెండెన్స్ పర్సంటేజ్ నమోదైంది. ఆదిలాబాద్లో 64% అభ్యర్థులు అయితే ఎగ్జామ్కు హాజరవ్వగా, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 41% మంది ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. ఓకేనా. ఈరోజు 17th రోజు జరిగిన ఎగ్జామ్ సంబంధించిన అటెండెన్స్ అనమాట ఇది. సో మైనర్ వేరియేషన్ ఉండే అవకాశం ఉంది అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ద టెంటేటివ్ డిస్ట్రిక్ట్ వైజ్ అటెండెన్స్ ఫిగర్స్ ఫర్ ది అబోవ్ పేపర్స్ కలెక్టెడ్ ఫ్రమ్ 1401 ఎగ్జామ్ సెంటర్స్ ఆన్ ది గో వైల్ ద ఎగ్జామినేషన్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్ యాజ్ ఫాలోస్. దీస్ ఫిగర్స్ ఆర్ సబ్జెక్ట్ టు మైనర్ వేరియేషన్. అంటే మనకి ఇన్ కేసు కొన్ని ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు సంఖ్య అనేది. సో చూద్దాం. టోటల్గా మనం చూసినట్టయితే 50.7. సో గ్రూప్ 3కి అంతగా మనకు చూసినట్లయితే ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు ప్రీవియస్గా ఒక వీడియో చేసినాను. ఎగ్జామ్ కంటే ముందు చాలామంది డిఎస్సి రావడం, జేఎల్ రావడం, ఏడబ్ల్యూఈలు రావడం, సో అదేవిధంగా వేరే వేరే జాబ్స్ వచ్చి ఉండడంతో గ్రూప్ 3 పైన ఇటీవల గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా రిజల్ట్ రావడంతో సేమ్ బేసిక్ ఉండడంతో ఆ విధంగా కూడా కొంతమంది డ్రాప్ అయి ఉన్నారు. సో ఈ విధంగా అటెండెన్స్ పర్సంటేజ్ అయితే చాలా తగ్గిపోయింది. 50% అంటే చాలా తక్కువ. నాకు మొత్తంగా రాసింది ఈరోజు 2,73,847 మెంబర్స్. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసింది 76% మాత్రమే. అంటే 24% హాల్ టికెట్సే డౌన్లోడ్ చేయలేరు. 76% దాదాపుగా ఇంకొక 26% ఎగ్జామ్కు స్కిప్ అయ్యారు. ఓకేనా. సో ఇది మనకు గ్రూప్ 3 ఎగ్జామ్ మొదటి రోజుకు సంబంధించిన అటెండెన్స్ పర్సంటేజ్ అఫీషియల్ డాటా అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.